బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు 24 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తనను గెలిపించుకుంటే కుటుంబంతో పాటు ఆత్మహత్య చేసుకుంటానని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వీడియో విడుదల చేశారు. దీనిపై హుజరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఈటెల రాజేందర్ నియోజకవర్గ ప్రజలను బ్లాక్మెయిల్ చేసి ఎన్నికల్లో గెలుపొందారని వీడియో ఆధారాలు జతపరిచి పాడి కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు కౌశిక్ రెడ్డితో పాటు మరో 24 మంది అభ్యర్థులకు సైతం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20న నోటీసులు అందుకున్న అభ్యర్థులు అందరూ వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలని కోర్టు నోటీసులో పేర్కొంది. అలాగే అందరి స్టేట్మెంట్లను హైకోర్టు రికార్డ్ చేయనుంది.